ఆయనకు గొడవ నిన్న మొన్న నేను అంచాలు తీసుకున్నా కాబట్టి మేము తీసుకొచ్చేస్తామన్నా అవి కాపాడమని అన్నీ ఉంటాయి రకాలు. మాలో 10 రూపాయలు ఉంటాయి, పావు కేలు ఉంటాయి, చిన్నోళ్ళకి సరిపోతాయి, పెద్దోళ్ళకి ఎవరి రేంజ్ లో సరిపోయే రకాలు అన్ని ఉంటాయండి. సంపాదించి వ్యాపారం కదా పెళ్లి చేసుకుంటే ఎంత సంపాదించి ఇదండి 200 అండి. 200 అండి. అది చిన్నదండి 150. 150. ఇదేంటండి ఇది మరకూర అండి. ఎంతండి అది 250 అండి. 250. ఇదేంటండి ఎలకల బోళ్ళు. ఎలకల బోలు ఎంతండి? అది పెద్ద అయితే 200, చిన్నది అయితే 100 అండి. చిన్నదండి ఇది 100. అది 100. ఓకే అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు వ్యాపారం చేసి? 40 సంవత్సరాలు చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి అంబేద్కర్ మార్కెట్ లో మీరు సంతలండి. సంతలు అంబేద్కర్ మార్కెట్ సంత సంతలండి. లోకల్ అండి, మొత్తం లోకల్ సంతలన్నీ చేస్తాం. కొత్తపేట అవుతుంది, అన్నవరం అవుతుంది. ఓకే. హాయ్ అందరికీ నమస్తే, నేను జగదీష్. ఈ రోజు నా ప్రయాణంలో భాగంగా నేనైతే అంబుజపేట సంత మార్కెట్కి రావడం జరిగిందండి. ఈరోజు సంత మార్కెట్ లో మనం అయితే ఫిష్ మార్కెట్ లో ఉన్నామండి. ఈ ఫిష్ మార్కెట్ అంతా కూడా మీకు ఫుల్ గా చూపించి రేట్లు ఏంటి, విషయం ఏంటి అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మనం అయితే ముందుగా ఎండి చేపల మార్కెట్ నుంచి చూద్దామండి. ఇక్కడ ఏ పాములాగా ఉన్నాయి, రకరకాల అయితే ఎండి చేపలు అయితే ఉన్నాయి. ఏ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం కూడా సావుకారు గారిని అయితే అడిగి మనం తెలుసుకుందామండి. ఈ చేపల రకాల కోసం కూడా ఆ పూర్తిగా అయితే వీడియో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇవి అర్చిన్ చెప్పడి చేపలు అండి. కేజీ అని మొదలండి. ఇది ఎల్రైల్ అండి ఆర్చిని. ఇది కేజీ అని మొదలండి. ఇది బిగ్ సైజ్ అండి. ఇది కేజీ 1000 రూపాయలు అండి. ఇది మీడియం సైజ్ రైల్ అండి. ఇది కేజీ 900 అండి. అవి కొమరపావులు అండి. అలా గుది 100 రూపాయలు అండి. ఇక దాంట్లో పెద్ద సైజ్ అండి. ఇది గుది 250 రూపాయలు అండి. ఇది మెత్తలు అండి. ఇది కేజీ అని మొదలండి. ఇది పెద్ద సైజ్ అండి మెత్తలు. 900 కేజీ. అవి మొక్కలండి విడిగా కొమరపావు మొక్కలండి. అవి అది పావుకి 250 రూపాయలు అండి. పండుగ పండి. ఇది కేజీ 1000 రూపాయలు అండి. కేజీ లెక్క. అవి కట్టుబడులు అండి. అది కేజీ 700 అండి. చందువా తట్టవండి. చందువా అది కేజీ 1200 అండి. కేజీ అవి పక్క కొయ్యంగలండి. అవండి అది కొయ్యంగండి. అది కేజీ 800 అండి. కొయ్యంగండి గోదావరి చేపండి. అవి పాలనెత్తలు అంటారండి. చిన్న కేజీ 600 అండి. కేజీ అమ్మా ఎండ్రీ ఎంత పోగు 50. ఏం చేపలండి? మామగారు ఏంటి మెత్తల్లో ఎంత పోగు? 50. ఇదేంటండి? అది ఎంత అండి? 50. పచ్చి మెత్తలు అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తారా వ్యాపారం? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 60 ఏళ్ళ నుంచి. సంపాదించి వ్యాపారం కదా పెళ్లి చేసుకుంటే ఎంత సంపాదించి. ప్రత్యేకించి ఫిష్ మార్కెట్ వచ్చండి. ఒక సైడ్ అయితే జెంట్స్కి, ఒక సైడ్ అయితే లేడీస్కి ఉంది. ఇప్పుడు మనం తిరిగేదంతా కూడా లేడీస్ వైపు అండి. ఈ మార్కెట్లో వచ్చి ఈ లేడీస్ అమ్మే దగ్గర నేను చూస్తున్న చేపలు అయితే మనకి సముద్ర చేపలు అండి, అలాగే గోదావరి చేపలు, కాలువ చేపలు, చెరువు చేపలు, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి ఈ సొంతవేలు కానించండి గుడ్డక్రేయులు, అలాగే సొర చేపలు, మాగ చేపలు, చెరువు చేపలు, బొచ్చు చేపలు, ఫ్రాన్స్, ఇదిగోండి క్రాబ్స్, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఈ లేడీస్ దగ్గర అన్ని రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పక్కన అయితే జెంట్స్ మార్కెట్ కూడా ఉంది. దాంట్లో కూడా వెళ్ళి ఒకసారి చూద్దామండి ఏమున్నాయో. పీతలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అండి. ఇవి గుద్దులు కట్టి అమ్ముతారు అనమాట. వీటిని మంట పీతలు అంటారు. గోదావరి జిల్లాలో ఫేమస్ అనమాట అండి ఈ పీతలు.
ఆయనతో గొడవ నిన్న మొన్న ఒకటి నేను లంచాలు తీసుకున్నా కాబట్టి మేము టీవీ ఇచ్చేస్తాం అన్నాం. మంచిగా 1000 రూపాయలు ఏం చేయాలి ఇచ్చుకుంటాం సరదామ్మా. రోజుకి ఇయ్యా. అవును. మనమైతే జెంట్స్ వైపు ఉన్న మార్కెట్లోకి వచ్చామన్నమాట అండి. ఇదైతే ఒక షెడ్లో ఉంది. ఇక్కడ ఎక్కువగా చెరువు చేపలు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి. వీటిని గడ్డి చేపలు అంటారు. వీళ్ళైతే వాటర్లు కొట్టేసి అమ్మేస్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్క చేప వచ్చి 500-600 నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద చేపలు. అంత చేప అవసరం లేని వాళ్ళు ఈ కనిపించే చిన్న చేపలు అయితే 100 నుంచి స్టార్ట్ అవుతాయండి. మనం ముందు చూసిన గడ్డి చేపలు అయితే 500 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అయితే రూపాయలు ఇస్తారు. ఇవన్నీ అన్నీ కూడా వాట అన్నమాట. వాట వచ్చి 100 రూపాయలు. అది చిన్న చిన్న ఫ్యామిలీస్కి అంటే 4 మెంబర్స్ అలా ఉంటారు కదా, ఒక 2 పిల్లలతో ఉన్న 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి అయితే ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుందండి. అంబుజీపేట మార్కెట్లో అయితే చేపలు అయితే సౌకర్యంగా ఉన్నాయన్నమాట అండి. కొంచెం మా గోదావరి సైడు ఇక ఇప్పుడు కూడా మనకి అందుబాటులో చేపలు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ ఇక్కడ మనకి పీతలు కూడా పెట్టింది పేరు అంబుజీపేట మార్కెట్కి వచ్చండి. పీతలు అయితే చాలా బాగుంటాయి, మనకి కదులుతూ ఉంటాయి అన్నమాట పీతలు. మనకి రకరకాల సైజుల్లో అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిష్ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అనమాట అంబుజీపేట. ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంత మార్కెట్ వచ్చండి మనకి హైవే రోడ్డుకి లోపలికి అయితే ఉంటుందన్నమాట అండి. చాలా సువిశాలమైన ప్రదేశంలో సంత చేసుకోవడం చాలా ఈజీగా అయితే మనకి అందుబాటులో ఉంటుంది. ఈ అంబుజీపేట మార్కెట్ వచ్చి ఈ బుధవారం సంత అని మాకు కాదండి, ఇది రెగ్యులర్గా కూడా అంబుజీపేటలో మనకి చాలా ఫేమస్ అయితే జరిగే అరటి మార్కెట్ ఒకటి ఉందన్నమాట అండి. అంతేకాకుండా ఇక్కడ అంబుజీపేటలో మాత్రమే పుట్టిన పుట్టెక్కలు అని మనకి టిఫిన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చాలా నెంబర్ 1గా ఉంటుందండి. పుట్టెక్కలు అయితే అంబుజీపేటలోనే పుట్టినాయి. అలాగే ఆవుల మార్కెట్ కూడా, ఆవులు పశువుల సంత కూడా అంబుజీపేటలో డైలీ కూడా అందుబాటులో అయితే ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అందరికీ అందుబాటులో దీంట్లో అన్ని ఉంటాయి రకాలు. మామూలు 10 రూపాయలు ఉంటాయి, పావు కేజీలు ఉంటాయి. చిన్నోళ్ళకి సరిపోతాయి, పెద్దోళ్ళకి ఎవరి రేంజ్ లో సరిపోయే రకాలు అన్ని ఉంటాయండి. మొత్తం కిరాణా మొత్తం ఎడ్డి జడ్డి అన్ని ఉంటాయండి. మీరు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి మంది. అంటే సంతలో 6 సంతలు చేస్తాం. 6 సంతలు కూడా సేమ్ దుకాణం వేస్తాం అన్నమాట. మొత్తం అన్ని రకాలు అంటే 5 రూపాయలకి చిన్నోడికి 5 రూపాయలు ఉంటుంది, పెద్దోడికి 10 రూపాయల రకాలు అన్ని ఉంటాయండి. విత్తనాలు బీరకాయ, వంగకాయలు, ఏం బెండకాయ అండి, ఈ బెండకాయ అండి, బీరకాయ అండి, గోంగూర అండి, గుమ్మడికాయ అండి, తోటకూర అండి, ఇవన్నీ బెండకాయ, బీర, అనబాస్ అన్ని రకాలు ఉంటాయి. ఎంత అండి ప్యాకెట్? ఎంత అండి ఇది? 20 అండి. ఇదేమో లూజ్ 10 అండి. వంగనారండి, పచ్చిమిరపండి, బంతి, ఏలగూర అంతా ఇది బంతి అండి, చామంతి, ఏమో కనకాంబరం, వంగనారు. ఎంత అండి ఒక్కొక్కటి? 20 అండి. ఏదైనా 20 కట్ట 20 రూపాయలు అండి. 15, మిరప 15, టమాటా 15, బంతి 15, కనకాంబరం 15, తెల్లంకాయ 15, హైబ్రిడ్ వంక 15, దొండకోత 15. దొండకాయలు కాదండి. దొండకాయలు కాదు. అది ఎంత? అది అంతే అండి, 350. 3 కావాలి 50 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు వ్యాపారం? ఉంటుంది 20 సంవత్సరాలు. మీరు 20 సంవత్సరాలు చేస్తారు. ఏమంటే 20 సంవత్సరాలు చేస్తున్నారండి వ్యాపారం మీద? 30 సంవత్సరాలు చేస్తారు వ్యాపారం. ఈ ఒక్క సంత తర్వాత సంతకు వెళ్తారా? అన్ని సంతకు వెళ్తారు. ఓన్లీ పప్పులో వ్యాపారం చేస్తారు మీరు? అది ఏంటి చేసి పసుపిట్ట అంటే పసుపిట్ట అంటే చెప్తారు. పసుపు వేసి ఓకే ఓకే పూజలకి నోములకి. ఏం కావాలి చెప్పండి పుట్టలకు? చిన్నప్పటి నుంచి ఇదే. ఓకే చేటలు అన్ని కూడా ఇంకా ఇది చేస్తామంట. ఎక్కడైనా ఇదేంత రెగ్యులర్ మార్కెట్, ఈ మార్కెట్ రెగ్యులర్ ఉంటాం. ఎప్పుడు ఉంటుంది మార్కెట్? ఎప్పుడు
ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు అండి. వీడియో చూసే వారంతా కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.